మటన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత ఇదిగోండి 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 1 లవంగం, ఇలాచి వేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. అనేవి ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసుకోండి. ఇదిగోండి కొంచెం పసుపు వేసుకోండి. పెట్టుకున్న మటన్ అనేది వేసేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి. మూత తీసి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది వేసేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అలా మూత పెట్టి ఉంచండి. బాగా మటన్కి తగ్గ కారం వేసేసుకోండి. మటన్ కర్రీ ఇదిగోండి ధనియాల పొడి వేసాను. అలాగే కొంచెం గరం మసాలా అండి, ఇది కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇదిగోండి కడిగి పెట్టుకున్న పుదీనా అండి, మీకు పోసుకున్న తర్వాత ఇంక మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ అన్నా రానివ్వండి. కుక్కర్ విజిల్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మూత తీసి మటన్ మసాలా పొడి అండి, ఇది వేసుకోండి. అంటే కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. మటన్ మసాలా గ్రేవీ కర్రీ అండి. ఒక్కసారి